ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. కన్యారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. కానీ ఒక షరతు. కన్యారాశి వారికి అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి. గురు భగవానుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, బుధు కన్యారాశి అధిపతిగా చాలా అర్థం ఉంది. పోటీ ఉంది, పనిభారం ఉంది, కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది. కన్యారాశి మిత్రులారా, ఈ 2026 మొత్తం మీకు జాక్ పాట్ ఇయర్ అండి. జాక్ పాట్ ఇయర్. మీరు ఏది పట్టిందలా బంగారం. కానీ ఈ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి, కొంచెం ఉండాలి. కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న కొంచెం బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి. ఇదే మీ బలం. కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అతి ఆలోచన ఆలస్యం, సరిపడా ఆలోచన విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు. మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి, అద్భుతంగా సాధిస్తారు. సివిల్ సెక్టార్స్ అంటే సివిల్స్ అంటారు చూస్తారా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏమైనా పరీక్షలు రాసినా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అని చెప్పచ్చు. టీవీ కానీ, సినిమా కానీ, చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, ఓటీటీలో కానీ, ఎందులో కానీ టెక్నీషియన్స్తో సహా, యాక్టర్స్తో సహా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. సినిమాలో ఉన్న వాళ్ళ కన్యారాశి వారికి ఇది బాగుంటుంది. అదేవిధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు. పెట్టుబడులు, రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి, బాగుంటుంది. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు. మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పచ్చు. మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి మంచి యూనివర్సిటీ నేర్చుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది అవస్థపడుతున్నారు. వాళ్ళకందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లానింగ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కొనుగోలులో జాగ్రత్త, అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులంతా మీకు విజయగానే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోండి. మాటల కన్నా పేపర్లు ముఖ్యం. చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి. ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోకండి. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది. ఇంకా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త. ఈ రోడ్ సైడ్లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యాన్ని చెడుకోకండి. రొటీన్ ఫాలో అవ్వండి. ఆహార నియంత్రణ అవసరం. చిన్న టెన్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకున్నా దర్ ఇస్ అ రైట్ టైం. డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి. బుధవారం నాడు ఓం బుధాయ నమః అని ఒక 21 సార్లు చెప్పండి. పచ్చని ఆహారం, ధాన్యం, పెసర్లు కానీ అలాంటిది, ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి, లేదా ఆవులకి తినిపించండి. అతి ఆలోచన కాస్త తగ్గించకండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్టదేవాన్ని, కులదేవుల్లో దీపం వెలిగించండి. బుద్ధిని సరిచేసే విధంగా
ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు 100% కనిపిస్తున్నాయి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల కూడా ధరించండి. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాలి మాల కావాలి అని ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాలి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి.
నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువు గారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువు గారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8mm మాల ఉంటుంది చక్కగా, 6mm మాల ఉంటుంది చక్కగా, 10mm మాల ఉంటుంది, అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోను ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాళి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.